अभी नहीं साहब आपकी चाय नहीं नहीं ఇది ఆ అమ్మాయి కోపంగా చెప్తుంది. ఏయ్ పనిమనిషి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను నీ సాబ్ బెడ్రూంలో ఉన్నప్పుడు నువ్వు లోపలికి రాకూడదని. ఒకవేళ వచ్చినా కూడా అడిగి రావాలని చెప్పానా లేదా? అప్పుడు పనిమనిషి అంటుంది, మేం సాబ్, నన్ను క్షమించండి, నేను సాబ్ కోసం టీ తీసుకువచ్చాను. అప్పుడు ఆ అమ్మాయి భర్త అంటాడు, ఖుషీ, నువ్వు కూడా మరీను. పాపం ఆమెపై అనవసరంగా కోపడుతున్నావు. దానికి ఆ అమ్మాయి, మీరు నోరు మూసుకుని కూర్చోండి. మీకు ఆమెపై బాగా జాలి పొంగిపోతోంది కదా, నోరు మూసుకోండి. పనిమనిషితో, నువ్వు ఇంకా సిగ్గులేకుండా ఇక్కడే నిలబడ్డావా? నిలబడి నా మొహం వైపు ఏం చూస్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుండి అని అరుస్తుంది. దాంతో ఆ పనిమనిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భర్త మళ్ళీ భార్యతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ అమ్మాయి కోపంగా, నాకు ఏమీ వద్దు, నా మూడ్ మొత్తం పాడైపోయింది, నేను మార్కెట్కి వెళుతున్నాను, నాకు కొంచెం పని ఉంది, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్తుంది. భర్త, అరే ఖుషీ, నాలో ఫీలింగ్స్ రేపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. భార్య కోపంగా, మీ ఫీలింగ్స్ బూడిదలో పోయాయి, నాకు మూడ్ లేదని చెప్పాను కదా అని అంటుంది. భర్త పిలుస్తున్నా వినకుండా ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో భర్తకు కూడా భార్యపై కోపం వస్తుంది. అప్పుడు అతను పనిమనిషిని చూసి, అయినా మన ఇంటి పనిమనిషి కూడా తక్కువదేం కాదు అని అనుకుంటాడు. ఆ పనిమనిషిని దక్కించుకోవడానికి అతను నడుము నప్పి, నడుం పట్టుకుంది వచ్చినట్టు నాటకమాడుతూ, అరే మాహీ, నా నడుం పట్టుకుంది, కాస్త జెండూ బాం తీసుకురావా అని అడుగుతాడు. ఆ పనిమనిషి త్వరత్వరగా అల్మారాలో నుండి బాం తీసి ఇస్తుంది. కాని అతను నడుము వరకు చెయ్యి అందడం లేదని నాటకం ఆడటంతో అది చూసి పనిమనిషి, సాబ్, మీరు చెబితే నేనే బాం రాయనా అని అడుగుతుంది. అతను, అవును, అదే మంచిది, నువ్వే రాయి అని అంటాడు. ఆ పనిమనిషి బాం తీసుకుని సాబ్ నడుముకి రాస్తూ, ఎలా ఉంది సాబ్, బాగుంది కదా, మజా వస్తోంది కదా అని అడుగుతుంది. అతను, అవును మాహీ, ఈ సుఖం ఈరోజు వరకు నీ యజమానురాలు కూడా నాకు ఇవ్వలేకపోయింది, నువ్విస్తున్నావు అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు పనిమనిషి, అయ్యో సాబ్, ఇదేం చేస్తున్నారు? యజమానురాలు చూస్తే నన్ను ఇల్లాలు ఇంటి నుండి వెళ్లగొడుతుందని మీకు తెలుసు కదా అంటుంది. అతను, అరే మాహీ, ఆమె గురించి నీకెందుకు భయం, నీ యజమానురాలికి ఏమీ తెలియదు అని చెప్తాడు. పనిమనిషి, అవును సాబ్, మీపై నాకు చాలా నమ్మకముంది అంటుంది. అతను, మరి మొదలుపెడదామా అంటాడు. ఇద్దరూ తమ పనిలో మునిగిపోతారు. కొంత సమయం తర్వాత పనిమనిషి, సాబ్, ఇంట్లో చాలా పని మిగిలి ఉంది, యజమానురాలు కూడా వచ్చేస్తుంది, నన్ను వెళ్లనివ్వండి అని అడుగుతుంది. అతను, నీ యజమానురాలు రావడానికి ఇంకా చాలా టైముంది, అప్పటివరకు నువ్వు నాతోనే ఉండు అని అంటాడు. అంతలోనే అతని భార్య మార్కెట్ నుండి తిరిగి వచ్చేస్తుంది. కాని ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఖచ్చితంగా చూసి వెళ్ళండి. అంతకంటే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత భార్య లోపలికి వచ్చి, అరే చింటూ, నువ్వు పనిమనిషితో బెడ్ మీద ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, చింటూ, ఖుషీ, నేనైనా ఏం చెయ్యాలి, ఇదంతా నీ తప్పే, నీ వల్లే నేను పనిమనిషితో బెడ్ మీదకు రావాల్సి వచ్చింది. ఒక భార్యగా ఇంట్లో పనులన్నీ చెయ్యాలి, ఆఫీస్కి వెళ్లేటప్పుడు టిఫిన్ చేసి ఇవ్వాలి, భర్తకు సుఖం కూడా ఇవ్వాలి, అవేవి నువ్వు చెయ్యలేదు కదా అని అంటాడు. దానికి ఆ అమ్మాయి, చింటూ, నాదే తప్పు అని నేను ఒప్పుకుంటున్నాను, నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను, కాని అంతమాత్రాన నేను నీ భార్య ఇంట్లో ఉండగానే నువ్వు వేరే ఎవరితోనైనా పడుకోవడానికి వెళ్తావా అని అంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి పనిమనిషిని ఇంటి నుండి వెళ్లగొడుతుంది. భర్తతో, ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనను, రేపు మీ అమ్మానాన్నలను పిలిపించి వారి ముందే ఇదంతా